అందరూ నన్ను అవమానిస్తున్నారండి, నిందిస్తున్నారండి, చెడ్డ మాటలు పలుకుతున్నారండి, నన్ను లెక్క చేస్తలేరండి, నన్ను కనిపిస్తే వారు భయంకరంగా నన్ను చీకొడుతున్నారని చెప్పి బాధపడకు, దిగులు చెందకు. ఎందుకంటే మనం యేసయ్య కంటే గొప్పవారం కాదు. యేసయ్య పడిన పాటలలో మనం కొంచెమైనా మనం పడలేదు. అర్థం చేసుకోండి, మనం దూషింపబడుతున్నాము, మనం నిందించబడుతున్నాము, మనము కొంచెము అనేక రకాలుగా మనము బాధలు అనుభవిస్తున్నాం. అంటే కారణం నువ్వు నీతి నిజాయితీగా ఉన్నావు కాబట్టి, నిజాయితీలో నువ్వు నిలబడుతున్నావు కాబట్టి ఈ సమస్యలు నీ మీదకి వస్తుంది. యెషయా గ్రంథం 56 చూస్తే, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగిపోయే వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివే వారికి నా ముఖము దాచుకోనలేదని లేఖనం మనకు కలిగేస్తుంది. ఉమ్మివే వారికి ముఖం దాచుకోనలేదంట, కొట్టువారికి ఆయన వీపును చూపిస్తున్నాడంట, వెంట్రుకలు పెరిగిపోయే వారికి ఆయనకు అప్పగించాడంట. కారణం ఏంటో తెలుసా? దేవుడు అత్యంతంగా ప్రేమిస్తున్నాడు కనుక. ఆయన పడిన పాటలో మనము కొన్ని పడలేట్లేదండి. తిట్టని, కొట్టని, నిందించని, అవమానపరచని, పర్వాలేదు, బాధపడకు. అది దేవుడు చూస్తున్నాడు. తగిన రీతిలో వారికి జవాబు దేవుడు చెప్తాడు కదా. నీ ప్రతి భారము దేవునికి అప్పగించు, దేవుడే ఆ సమస్యను చూసుకుంటాడు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.